Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about factors affecting rate of any reaction. Intermediate second year or chemical 12th class chemistry అంటాం. అందులో chemical kinetics లో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, ఒక రియాక్షన్ యొక్క రేటుని అంటే స్పీడ్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, జనరల్గా 4 ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్ ద రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. ఎన్ని ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తారైనా? జనరల్లీ 4 ఫ్యాక్టర్స్. అవేంటివి అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద రియాక్టెంట్స్, సెకండ్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, నెంబర్ 3 థర్డ్ వన్ ఏంటంటే క్యాటలిస్ట్, అండ్ ఫోర్త్ వన్ టెంపరేచర్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఈ వీడియోలో మనం ఒక 2 ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం, కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సరే, నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్షన్ యొక్క స్పీడు లేదా రేటు అనేది రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్న రియాక్టెంట్ల నేచర్ పైన ఎలా డిపెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రియాక్షన్ తీసుకుంటాను. ఏవి తీసుకుందామంటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకుంటాను. AgNO3 సొల్యూషన్, అండ్ ఆక్వస్ సొల్యూషన్. AgNO3 క్రిస్టల్స్ కలకండలాగా ఉంటాయి, వాటర్లో కరిగిస్తాం. దీనికి సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటా, అగైన్ అన్ ఆక్వస్ సొల్యూషన్, సాల్ట్ వాటర్. ఓకే, ఈ రెండింటిని నువ్వు జస్ట్ అలా మిక్స్ చేసే సెకండ్లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇమీడియట్గా you will get AgCl, a white precipitate, and then sodium nitrate solution, an aqueous solution వస్తుంది ఇమీడియట్గా. అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని అర్థం. ఓకే, అదే నువ్వు ఇంకో రియాక్షన్ తీసుకుందాం. CH3 COOH అసిటిక్ యాసిడ్, an aqueous solution, ethyl alcohol C2H5OH, an aqueous solution. ఈ రెండు యాసిడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ చేస్తే మనకు ఏమవుతుందంటే CH3 COO C2H5 ఇథైల్ అసిటేట్ అండ్ వాటర్ వస్తుంది. ఇథైల్ అసిటేట్ కెమికల్ రియాక్షన్. ఈ రియాక్షన్ జనరల్గా స్లోగా జరుగుతుంది. అంటే దీని రేట్ హై, దీని రేటు లో. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్న రియాక్టెంట్స్ ఎవరు అంటే అయానిక్ స్పీసెస్. Ag ప్లస్ అయాన్, NO3 మైనస్ అయాన్, Na ప్లస్ అయాన్, Cl మైనస్ అయాన్. సో అయానిక్ కాంపౌండ్స్ మధ్య జరిగే రియాక్షన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. మాలిక్యులర్ జస్ట్ రీఅరేంజ్ అవుతాయి అంతే. అదే నీకు కోవలెంట్ కాంపౌండ్స్ మధ్య రియాక్షన్ జరుగుతున్నప్పుడు కోవలెంట్ బాండ్ను బ్రేక్ చేయాలి, ఓల్డ్ బాండ్స్ని, కొత్త బాండ్స్ని మేక్ చేయాలి. బ్రేకింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్, మేకింగ్ ఆఫ్ న్యూ బాండ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అవుతున్న రియాక్షన్ల రేటు తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా. నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ మారితే రియాక్షన్ యొక్క రేట్ అనేది ఏమవుతుంది? మారుతుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే రియాక్షన్స్ బిట్వీన్ అయానిక్ స్పీసెస్ ఆర్ ఫాస్టర్ than reactions between covalent molecules. ఓకేనా? రియాక్షన్స్ బిట్వీన్ అయానిక్ స్పీసెస్ ఆర్ ఫాస్టర్ దాన్ రియాక్షన్స్ బిట్వీన్ కోవలెంట్ కాంపౌండ్స్. సో నేచర్ ఆఫ్ మాలిక్యూల్స్ మారిపోతే రేట్ మారుతుంది అంటాడు. ఎందుకంటే in the case of first case ionic species, in the case of ionic species, no cleavage and formation of bonds involves.
అయానిక్ స్పీసెస్ ఇన్వాల్వ్ అయిన రియాక్షన్లో బాండ్ బ్రేకింగ్, న్యూ బాండ్స్ మేకింగ్ ఏముండదు, జస్ట్ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ అంతే. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కోవలెంట్ మాలిక్యూల్స్, ఓకేనా, లేదా రియాక్షన్ ఇన్ విచ్ కోవలెంట్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్స్, లేదా కోవలెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ కోవలెంట్ మాలిక్యూల్స్ బ్రేకింగ్ ఆఫ్ ఓల్డ్ బాండ్స్, ఇక్కడ ఉన్న రియాక్టెంట్ మధ్య ఉన్న బాండ్స్, అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ ఇన్వాల్వ్స్, ఓకేనా. సో కోవలెంట్ కాంపౌండ్స్ దగ్గర కోవలెంట్ బాండ్స్ బ్రేక్ చేసుకొని మళ్ళీ కొత్తగా కోవలెంట్ బాండ్స్ మేక్ చేయడం జరగాలి, ఓకేనా. సో బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ OH మధ్యలో బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది, కొత్తగా ఈ హెచ్కు OHకి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది, C2H5Oకి CH3COకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి బ్రేకింగ్ మేకింగ్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి నీడ్ మచ్ టైం. దట్స్ వై కోవలెంట్ కాంపౌండ్ రియాక్షన్స్ ఆర్ హ్యావింగ్ లెస్ రేట్, ఓకేనా. ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ కాబట్టి రేట్ హై, ఇక్కడ కోవలెంట్ కాంపౌండ్స్ కాబట్టి రేట్ లో, ఓకే. ఇప్పుడు ఒకవేళ రెండు కోవలెంట్ కాంపౌండ్లే అయితే ఇన్వాల్వ్ అవుతున్న రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్న రెండు స్పీసెస్, అంటే ఒక రెండు రియాక్షన్లు తీసుకుందాం, రెండు రియాక్షన్లు కోవలెంటే అయితే అప్పుడు ఎవరు బాగా జరుగుతారు? అయానిక్ కోవలెంట్ అయితే అయానిక్ బాగా జరుగుతాయి, ఓకే. రెండు కోవలెంట్ అయితే ఎలా అంటే సింపుల్గా చూడు, రియాక్షన్స్ which involves more rearrangement of bonds are slower than reactions with less మాలిక్యులార్ లేదా లెస్ రీఅరేంజ్మెంట్, విత్ లెస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్. ఒకవేళ కోవలెంట్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యే రెండు రియాక్షన్లు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ NO మాలిక్యూల్ ప్లస్ O2 కంబైన్ అయితే we get NO2, 2NO ప్లస్ O2 2NO2, ఇది ఒక రియాక్షన్. ఇంకోటి చూద్దాం, ఇంకోటి ఏం తీసుకుందామంటే మీథేన్ కంబషన్ చూద్దాం. CH4 ప్లస్ ఆక్సిజన్ బర్న్ అయితే we get CO2 అండ్ H2O, హైడ్రోజన్ 4 ఉన్నాయి కదా 2H2O, ఆక్సిజన్ 4 అయ్యాయి కదా 2O2. రెండు రియాక్షన్స్ చూద్దాం. బోత్ రియాక్షన్స్ ఇన్వాల్వ్స్ కోవలెంట్ మాలిక్యూల్స్, బోత్ ఇన్వాల్వ్స్ మేకింగ్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. బట్ ఇక్కడ చూడు NO N డబల్ బాండ్ O ఇలాంటివి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని బాండ్స్ బ్రేక్ కావాలి? ఒక మాలిక్యూల్ 2, రెండు మాలిక్యూల్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని బాండ్స్? 4 బాండ్స్. ఇక్కడ O2 అంటే O డబల్ బాండ్ O, ఒకటే కదా మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ 2 బాండ్స్. టోటల్ ఎన్ని బాండ్స్ నైనా 6 బాండ్స్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ NO2కి వద్దాం, N డబల్ బాండ్ O సింగిల్ బాండ్ O, అలాంటివి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క NO2లో 3 బాండ్స్ అంటే టోటల్ 6 బాండ్స్. ఈ రియాక్షన్లో బ్రేకింగ్ ఆఫ్ 6 బాండ్స్, మేకింగ్ ఆఫ్ 6 బాండ్స్ ఇన్వాల్వ్స్. బట్ ఇక్కడికి వద్దాం, మీథేన్ CH4, ఓకే. ఒక మీథేన్లో 4 బాండ్స్ బ్రేక్ కావాలి. ఆక్సిజన్ O డబల్ బాండ్ O ఇలాంటివి 2 ఉన్నాయి. ఒక మాలిక్యూల్లో 2 మాలిక్యూల్స్ కాబట్టి మొత్తం 4 బాండ్స్ బ్రేక్ అవ్వాలి. అంటే టోటల్గా 8 బాండ్స్ బ్రేక్ అవ్వాలి. తర్వాత CO2 O డబల్ బాండ్ C డబల్ బాండ్ O, ఓకేనా. 2 to 4 బాండ్స్ మేక్ అవ్వాలి. 2 ఇంటూ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్ అంటే HOH, 2 బాండ్స్ ఇంటూ 2 అంటే 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి. అంటే టోటల్గా ఎన్ని బాండ్స్ ఫామ్ అవ్వాలి? 8 బాండ్స్ ఫామ్ అవ్వాలి. అంటే ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ రియాక్షన్
బ్రేకింగ్ ఆఫ్ 8 బాండ్స్ మేకింగ్ ఆఫ్ 8 బాండ్స్ ఇన్వాల్వ్స్. సో 8 బాండ్స్ బ్రేకింగ్, 8 బాండ్స్ మేకింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ 6 బాండ్స్ బ్రేకింగ్, 6 బాండ్స్ మేకింగ్. చెప్పు ఇప్పుడు ఏది ఫాస్ట్గా జరుగుతుంది? ఆబ్వియస్లీ ఫస్ట్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ఫాస్టర్, దిస్ ఈజ్ స్లోయర్, బికాస్ reactions which involves more rearrangement of bonds are slower than reactions with less rearrangement of bonds. That's it. So this is about nature of reactants which influence the rate. నెక్స్ట్ ఈ 4 ఫ్యాక్టర్స్లో సెకండ్ ఫ్యాక్టర్ అయిన కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడదాం. రియాక్టెంట్ల కాన్సన్ట్రేషను రియాక్షన్ రేట్ లేదా స్పీడ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో. ఎక్సెప్ట్ జీరో ఆర్డర్ అంటే రేట్ డజంట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అది తప్ప, ఎందుకంటే అది డిపెండ్ కాదు. ఆ జీరో ఆర్డర్ తప్ప రియాక్షన్స్ ఫర్ ఆల్ ది అదర్, అంటే జీరో ఆర్డర్ను పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఇంకా వేరే అన్ని అదర్, ఫర్ ఆల్ ద రియాక్షన్స్ ద రేట్ డిపెండ్స్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. జీరో ఆర్డర్ తప్ప అన్ని రియాక్షన్ల రేట్లు రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ పై డిపెండ్ అవుతాయి. ఓకేనా? ఎలా? మనకు రియాక్షన్ కూడా ఉంది కదా. రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ పవర్ n. So rate is directly proportional to product of active masses of reactants with each term raised to some power. Law of mass action previous videos లో చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ పవర్ n. రేట్ అంటే సింపుల్గా ఎట్లా రాస్తాం? రియాక్టెంట్స్ కదా ఇప్పుడు. సో డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై టైమ్ టేకెన్ ఫర్ దట్ డిక్రీజ్మెంట్. నథింగ్ బట్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై యూనిట్ టైం అంటాం, చేంజ్ ఇన్ టైం. సో డిసి బై డిటి, రియాక్టెంట్స్ కదా డిక్రీజ్మెంట్, కాబట్టి నెగిటివ్ సైన్. ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ సి అనుకో పవర్ ఎన్. లేదు ప్రపోర్షనల్ తీసేద్దాం, మైనస్ డిసి బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సి పవర్ ఎన్. అంటే రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఓకే. ఫర్ గ్యాసియస్ రియాక్టెంట్స్, ఒకవేళ నీ రియాక్షన్లో గ్యాసెస్ రియాక్ట్ అవుతుంటే, గ్యాసెస్ ఇన్వాల్వ్ అవుతుంటే, గ్యాసియస్ మాలిక్యూల్స్ ఉంటే, రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ బదులు ఏం తీసుకోవాలి? ప్రెజర్ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకుంటాం. సో డిపి బై డిటి అంటే చేంజ్ ఇన్ ప్రెజర్ బై చేంజ్ ఇన్ టైం ఈజ్ ప్రపోర్షనల్ టు పి పవర్ ఎన్. నెగిటివ్ సైన్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ ప్రెజర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ పి పవర్ ఎన్. సో డైరెక్ట్లీ రిలేటెడ్ అని చెప్పడానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. గుడ్, బాగుంది. ఇక్కడ మరి ఎన్ ఎవరు సార్? ఎన్ మేబీ ఎనీ సింపుల్ వాల్యూ ఇంక్లూడింగ్ జీరో. ఎన్ జీరో కావచ్చు, ఏదైనా సింపుల్ వాల్యూ. ఓకే, సరే. కెమికల్ రియాక్షన్స్ డ్యూ టు కొలిజన్స్. మనకు తెలిసింది ఏంటి? ఒక కెమికల్ రియాక్షన్లో 2 రియాక్టెంట్స్ వేస్తున్నామంటే దీని మాలిక్యూల్స్ దాని మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి హిట్ చేస్తే, కొల్లైడ్ అయితేనే వాటి ఎనర్జీ యాక్టివేట్ వాటి ఎనర్జీ థ్రెషోల్డ్ ఎనర్జీకి రీచ్ అయితే అప్పుడు యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటాం. అప్పుడు జరిగే కొలిజన్స్ యాక్టివ్ కొలిజన్స్ అంటాం. అప్పుడు ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే ప్రోడక్ట్ రావాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ మధ్య ఏం జరగాలి? కొలిజన్స్. కాబట్టి కెమికల్ రియాక్షన్స్ డ్యూ టు కొలిజన్స్ బిట్వీన్ రియాక్టెంట్స్. ఓకేనా? ఎంత బాగా కొలిజన్స్ జరిగితే అంత ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్ గ్రేటర్ విల్ బి కొలిజన్స్, గ్రేటర్ ద రేట్. ఓకేనా? ఇప్పుడు ఒక థియేటర్లో ఒక 500 మంది ఉన్నారనుకుందాం, అనుకో. జస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది, బాంబు పెట్టినారంటే ఎవరో, జస్ట్ ఎస్కేప్ అంటానే 500 మంది ఒక్కసారి పరిగెడతారు. ఎలా ఉంటుంది పరిస్థితి? తోసుకుంటూ వీడిని వాడు తొక్కి వాడి ఈయన తొక్కి కిందేసి తొక్కుకుంటూ పోతారు. అదే థియేటర్లో 100 మెంబర్స్ ఉన్నారనుకో, వాల్యూమ్ ఏం మారలేదు, సేమ్ థియేటర్, మెంబర్స్ తగ్గారు. 100 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక సర్టెన్ ఏరియాలో ఉండే మెంబర్ల సంఖ్య తగ్గిందనుకో, కొలిజన్స్ ముందు జరిగినంతగా తొక్కుకుంటూ తోసుకుంటూ పోతారా? అంత ఉండదు. అదే చెప్తున్నాం. కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఒక సర్టెన్ వాల్యూమ్ తీసుకుంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో చెప్పేదే కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే ఒక సర్టెన్ వాల్యూమ్లో ఉన్న మాలిక్యూల్ నంబర్ ఎక్కువ అంటే కొలిజన్స్ ఎక్కువ. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఆర్ గ్రేటర్ విల్ బి కొలిజన్స్ అండ్ గ్రేటర్ ద రేట్. కొలిజన్స్ ఎక్కువైతే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ జింక్ మెటల్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసాం.
ఆబ్వియస్లీ జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మెటల్స్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్, యాక్టివ్ మెటల్స్. ఓకే, అదే జింక్ మెటల్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాకుండా కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసాం. ఇక్కడ కూడా జింక్ క్లోరైడ్ హైడ్రోజనే వస్తుంది, వేరే ఏముండదు. కానీ ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ అంటే అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ మాలిక్యూల్స్ ఆర్ లెస్ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో మనకున్న హైడ్రోజన్ మాలిక్యూల్ నంబర్ తక్కువగా ఉంది, అంటే పల్చగా ఉన్నాయి, నథింగ్ బట్ డైల్యూట్. అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ లో అని కదా. కాన్సన్ట్రేషన్ లో అంటే రేట్ ఎలా ఉంటుంది, లో అంటే రియాక్షన్ ఎలా జరుగుతుంది, స్లో. అదే కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ తీసుకున్నాం అనుకో, డైల్యూట్ కాకుండా, సారీ ఇక్కడ డైల్యూట్ ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ తీసుకున్నాం అనుకో. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏమని, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఆర్ గ్రేటర్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ వన్ యూనిట్ వాల్యూమ్ మీన్స్ గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్, నథింగ్ బట్ గ్రేటర్ ద కొలిజన్, ఫాస్టర్ ద రియాక్షన్. కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్తో జింక్ రియాక్ట్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ సేమ్ కావచ్చు, కానీ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది, అంటే రేట్ ఈజ్ హై. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక రియాక్షన్ స్టార్ట్ అయింది, స్టార్టింగ్లో ఫుల్గా రియాక్టెంట్స్ ఉంటాయి, అప్పుడు రేట్ కూడా ఎలా ఉంటుంది, బాగా హైగా ఉంటుంది. సో టైం టేకెన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, రేట్ టేకెన్ అలాంగ్ డైరెక్షన్ వై డైరెక్షన్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, రేట్ ఈజ్ హై, రేట్ హైగా ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతుంటుంది రియాక్షన్. ఓన్లీ రియాక్టెంట్ ఫుల్గా ఉన్నాయి. యాజ్ ద టైం ప్రోగ్రెస్, number of reacting molecules convert into products. Okay, some number of reactant molecules converts into product. అంటే కొన్ని రియాక్టెంట్ ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ తగ్గుతాయి, అంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది రియాక్టెంట్స్ది. కాన్సన్ట్రేషన్ తగ్గితే రేట్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో యాజ్ ద టైం ప్రోగ్రెస్, రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిక్రీజెస్ లైక్ దిస్. అంటే దీన్ని మనం ఒక స్టేట్మెంట్ చెప్పచ్చు, డ్యూరింగ్ ఎ కోర్స్ ఆఫ్ రియాక్షన్ నో వన్ రియాక్షన్ కెన్ టేక్స్ ప్లేస్ యూనిఫామ్ రేట్. ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే స్పీడ్తో ఏ రియాక్షన్ జరగదు. వెరీ ఫస్ట్ క్లాస్లో చెప్పింటాం, ఫస్ట్ వీడియోలో. ఎందుకంటే యాజ్ ద టైం ప్రోగ్రెస్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, సో నెంబర్ ఆఫ్ కొలిజన్స్ డిక్రీజెస్, నథింగ్ బట్ రేట్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, సో rate of a reaction gradually decreases with time because of decrease in concentration of reactants with time. టైం గడిచే కొద్ది రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటుంది, కాబట్టి నెంబర్ ఆఫ్ కొలిజన్స్ బిట్వీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ తగ్గుతుంటాయి, కాబట్టి రేట్ తగ్గుతుంది. సో ఇవి 2 ఫ్యాక్టర్స్. ఏంటివి చెప్పాము ఇప్పుడు, నేచర్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే, ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకు కట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే క్యాటలిస్ట్, టెంపరేచర్ ఫ్యాక్టర్, రేట్ని ఎలా అఫెక్ట్ చేస్తాయో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.